హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 61. ఓయ్! నీలాగా మా అన్నయ్య ఏం రాక్షసుడు కాదులేవే నిన్నేదో టార్చర్ చేయడానికి. నువ్వే చేశావు ఇన్ని రోజులు మా అన్నయ్యని టార్చర్. ఏమీ అనడులే. బాబున్నాడు కదా హ్యాపీగా ఉండు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అని ప్రణవిని తన లగేజ్‌ని తీసుకొని హాల్లోకి వచ్చింది నిత్య. ప్రణవిని చూసి బయలుదేరదామా తల్లీ అన్నారు శంకర్ గారు. అలాగే మావయ్య బయలుదేరదాం అని ప్రణవి సరళ ఆంటీ దగ్గరికి వెళ్తుంది. మిమ్మల్ని సూర్యనే నా దగ్గరికి పంపించాడని నాకర్థమైంది ఆంటీ. ఇన్ని రోజులు నన్ను, నా కొడుకుని ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకెన్ని సార్లు థాంక్ యూ చెప్పినా తక్కువే అని ప్రణవి కాస్త డబ్బు తీసి సరళ ఆంటీ చేతుల్లో పెట్టి, ఏమనుకోకండి ఆంటీ. ఇది నా తరపున చిన్న గిఫ్ట్ అనుకోండి. నా కొడుకుని ఇంత జాగ్రత్తగా చూసుకున్నారు కదా! చాలా థాంక్స్ అని చెప్తుంది. సరళ చిన్నగా నవ్వి, ఇకనైనా సూర్యబాబుతో గొడవలన్నీ మానుకొని మీ ఇద్దరూ చల్లగా ఉండాలమ్మా. మీరిద్దరూ చల్లగా ఉంటే అదే సంతోషం మాకు అని బాబుని ఎత్తుకొని ముద్దాడి, బాబు జాగ్రత్తమ్మా అని చెప్పి ప్రణవి చేతిలో పెడుతుంది సరళ. అలాగే ఆంటీ వెళ్ళొస్తాను అని నిత్య దగ్గరికి వచ్చి, నువ్వు కూడా ఊరికి రావచ్చు కదే 2 రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వద్దువు గాని అంది ప్రణవి. అన్నయ్య కూడా ఇక్కడ లేరు కదా! విజయ్‌కొక్కడికే కష్టమవుతుంది ఆఫీస్‌లో. నేనుంటే కాస్త ఆయనకి హెల్ప్ అవుతుంది. నువ్వైతే ముందు వెళ్ళు అని చెప్తుంది నిత్య. ఓకే. థాంక్ యూనే అని నిత్యని గట్టిగా హత్తుకొని వదిలి కన్నీళ్లతో బాయ్ నిత్య మళ్ళీ కలుద్దాం అంటుంది. నీ థాంక్ యూ నాకేం అవసరం లేదు. నేను మా అన్నయ్య కోసం, నా అల్లుడి కోసం చేశానిదంతా అని నిత్య కూడా ప్రణవిని హత్తుకొని జాగ్రత్తగా వెళ్ళు. అక్కడికి వెళ్ళాక అన్నయ్యతో గొడవ పడకుండా మంచిగా ఉండు. అన్నయ్యతో జాగ్రత్త అని చెప్పి ప్రణవిని కారులో కూర్చోబెట్టాక బాబుని ఆమెకే అందిస్తుంది. డ్రైవర్ కూడా రావడంతో ముందు సీట్లో శంకర్ గారు, వెనక ప్రణవి, సులోచన గారు బాబుని ఎత్తుకొని కూర్చుంటారు. ఇక హైదరాబాద్ నుండి బయలుదేరి సూర్య వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతుంది ప్రణవి. వీళ్ళు ఊరికి చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. ఇక్కడ సూర్య బాబుకి ఆల్రెడీ నిత్య కాల్ చేసి చెప్తుంది ప్రణవి బాబుని తీసుకొని ఊరికి వస్తున్నట్టు. అప్పటి నుండి బాబు కాలు నేల మీద నిలవడం లేదు. నిజంగా వస్తుందా ఇది అనుకుంటూ ప్రణవిని, బాబుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు సూర్య. చందుకి కూడా సులోచన గారు కాల్ చేసి చెప్తారు. మీ వదినని, అల్లుడిని ఇంటికి తీసుకొస్తున్నాను అని. అనేసరికి చందు కూడా హాల్లోనే కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బయట కారు వచ్చిన సౌండ్‌కి చందు బయటికి పరిగెడితే సులోచన గారు గబగబా ఇంట్లోకి వచ్చి మనవడికి, కోడలికి దిష్టి తీయడం కోసం హారతి, ఇంకా ఎర్రనీళ్లు సిద్ధం చేసి ప్రణవిని గుమ్మం దగ్గరే ఆపి కోడలికి, మనవడికి కలిపి దిష్టి తీసి హారతి ఇచ్చి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా ఆ ఇంట్లో అడుగుపెట్టలేదు ఆమె. కానీ ఇదే మొదటిసారి కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టడం సంతోషంగానే ఏడుస్తూ తన కళ్ళల్లో నీళ్లతో ఆ ఇంట్లో అడుగుపెడుతూ అతడి గది నుండి బయటికి వచ్చిన సూర్య వైపు చూస్తూ ఉంటుంది ప్రణవి. చందు ప్రణవిని చూసి ఏడుస్తూ వెళ్లి ప్రణవిని హత్తుకోవడంతో సులోచన గారు బాబుని తీసుకుంటారు. వదినా! ఎలా ఉన్నావు వదినా? నన్ను క్షమించు వదినా! ఇన్ని రోజులు నువ్వు అన్నయ్యకి దూరం కావడానికి నేనే కారణం వదినా! నేనే కారణం వదినా! ప్లీజ్ వదినా నన్ను క్షమించు అని చాలా ఏడుస్తూ ఉంటుంది చందు. చందు అలాంటిదేం లేదురా! వాడెక్కడ నీకేదైనా హాని చేస్తాడేమో అని నేను దూరంగా ఉన్నానంతే తప్ప నువ్వు కారణం కాదు తల్లి. ఇకనైనా నువ్వు బావుంటావు. నాకదే చాలు. వాడి పీడ పోయిందనుకోని నువ్వు మంచిగా ఉండాలి. ఇలా ఏడవకూడదు చందు అంటుంది ప్రణవి ఆడపడుచు కన్నీళ్లు తుడుస్తూ. నేను నా మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా కూడా నువ్వు వెళ్ళిపోవడానికి కారణం నేనే అని గుర్తొస్తుంటే నాకెంతకీ బాధ తీరడం లేదు వదినా అని చందు ఏడుస్తూ ఉంటే, అలా ఏం కాదని చెప్పాను కదా చందు. చందు ప్లీజ్ నీ వల్ల కాదు అంటున్నాను కదా! కేవలం వాడి వల్ల నేను సూర్యకి దూరమయ్యానే తప్పితే నీ వల్ల కాదు. మా ఇద్దరి దూరానికి నువ్వు కారణం అవ్వవు చందు. ప్లీజ్ ఈ వదిన మాట వినవా? ఇకనైనా జరిగింది మర్చిపో చందు. ఇక నేనిక్కడికొచ్చాను కదా! ప్లీజ్ ఇక ఏడుపు ఆపేయ్ అని చందుని ఓదారుస్తుంది ప్రణవి.
చందు మీ వదినకి ఇంటికొచ్చేసింది కదా! నీ అల్లుడిని చూడవా? అని సులోచన గారు అనేసరికి చందు కన్నీళ్లు తుడుచుకొని సులోచన గారి చేతుల్లో ఉన్న అల్లుడిని ఎత్తుకొని వాడిని మొత్తం ముద్దుల్లో ముంచెత్తుతూ వాడిని చూసి సంతోషంగా నవ్వుతుంది. వీడచ్చం మా అన్నయ్యలాగానే ఉన్నాడమ్మా! అని వాడిని ఎత్తుకొని ఆనందపడుతుంది. చందుని అలా చూసి ప్రణవి నవ్వుతూ ఉంటే సూర్య కోపపు చూపులు ఓవైపు ఆమెను తాకుతూనే ఉన్నాయి. కానీ సూర్యని చూసే అంత ధైర్యం లేక పాపం పాప అతడిని చూడదు. అమ్మ ప్రణవి జర్నీ చేసి అలసిపోయావు. నేను బాబుకి స్నానం చేయిస్తాను. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా అమ్మా. అదిగో మీ రూమ్ అని సూర్య రూమ్ చూపిస్తారు సులోచన గారు. ప్రణవికి ఆ రూమ్‌లోకి వెళ్ళాలి అని తటపటాయిస్తూ ఉంటే, సూర్యని ఆమెకు ఇబ్బంది లేకుండా వచ్చి హాల్‌లో కూర్చోవడంతో మెల్లిగా ఆమె లగేజ్ తీసుకొని ఆ రూమ్‌లోకి వెళ్తుంది ప్రణవి. చెల్లి చేతుల్లో ఉన్న కొడుకుని సూర్య ఎత్తుకునేసరికి వాడు చిన్నగా నవ్వుతాడు మెలికలు తిరుగుతూ. వాడినలా చూసి ఏంట్రా ఇప్పటివరకు నన్నేదో కోపంగా చూసి మీ డ్యాడీని చూడగానే ఇలా నవ్వుతున్నావు అంటుంది చందు. వాడి బాబు వాడికి తెలియదా చందు. అందుకే నవ్వుతున్నాడు అంటారు శంకర్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.